FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ చెప్పిన కథనం ప్రకారం రెడ్ మీట్ అండ్ డైరీ ఈ ప్రోడక్ట్ వల్ల 14.5% గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ జరుగుతున్నాయండి. ఇది కనుక గమనిస్తే ట్రాన్స్పోర్ట్ సెక్టర్ లో ఎంతైతే ఎమిషన్స్ చేస్తున్నామో ఆల్మోస్ట్ వీటి వల్ల అంత చేస్తున్నాం మనం. ఇక్కడ షీప్ కావచ్చు, గోట్ కావచ్చు, కౌస్ కావచ్చు, వాటి డైజెస్టివ్ ప్రాసెస్ బర్పింగ్ చేస్తుంటారు. అంతేకాదు వాటి ఎక్స్క్రీటాలోంచి కూడా మీథేన్ బయటకు వస్తుంది. వరల్డ్ బ్యాంక్ రీసెంట్ గా ఇంకొక మాట కూడా చెప్పింది, లైఫ్ స్టాక్ ఫార్మర్స్ కి ఇచ్చే సబ్సిడీస్ కానీ ఎయిడ్ కానీ బాగా తగ్గించాలి. ఎందుకంటే లైఫ్ స్టాక్ పెంపకం వల్ల గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ బాగా జరుగుతున్నాయని 2016 లెక్కల ప్రకారం అయితే ప్రపంచంలో ఇచ్చే అగ్రికల్చర్ సబ్సిడీస్ లో 1/3 వంతు మీట్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ కి వెళ్తుందంటే. అంటే అర్థం చేసుకోండి, సబ్సిడీస్ ఇచ్చి మరి మనం గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ని పెంచుకుంటున్నాం అనమాట ఇండైరెక్ట్. ఒక రీసెర్చ్ ప్రకారం యూరోపియన్ యూనియన్ ఇచ్చే 80% ఫార్మ్ సబ్సిడీస్ ఎమిషన్ ఇంటెన్సివ్ యానిమల్ ప్రొడక్ట్ కి వెళ్తున్నాయి అనమాట. దాన్ని డైవర్ట్ చేసి ఇలాంటి ప్రొడక్ట్ ఇవ్వకుండా ఫ్రూట్స్ కి, వెజిటబుల్స్ కి, ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్స్ కి ఇవ్వాలని చెప్పి చాలా మంది నిపుణులు చెప్తున్నారు. సో మనం అగ్రికల్చర్ ఫుడ్ నుంచి వచ్చే ఎమిషన్స్ తగ్గించాలంటే, అట్లీస్ట్ సగానికి పైగా తగ్గించాలంటే ప్రతి సంవత్సరం మనం $260 బిలియన్ ఖర్చు పెట్టాలంట.